హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతోంది, మనం చూస్తా ఉన్నాం. అయితే దేశవ్యాప్తంగా చట్టం తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రం వరకైనా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పడము, అవి లేకపోవడం వల్ల, దాన్ని కల్పించకపోవడం వల్ల 2 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఏది సర్పంచుల పదవీ కాలం ముగిసి ఈ క్రమంలో ఈరోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మేము 42% రిజర్వేషన్తోనే పోతామని పట్టుబట్టి ఉన్నాని వాళ్ళు అంటున్నారు. మరి 42% మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి బీసీ సంఘాలు అడుగుతూ ఉన్నారు. అంటే మీరు చట్టాలు చేయకుండా మమ్మల్ని ద్రోహం చేయొద్దు అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలోనే మనతో మాట్లాడడానికి బొంగు ప్రసాద్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు. ఎన్నో రోజుల నుండి వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ డ్రామాల మీద ముందుగానే ఆయన మాట్లాడుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజాలు చెప్తున్న వాళ్ళం కాకుండా రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి ఏదో ఒక అంశాన్ని నమ్మి ముందుకు పోయేటువంటి పరిస్థితి చూస్తాను. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే. మీరు ముందు నుండే మొత్తుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటిది, బీజేపీ పార్టీ తీసుకునే స్టాండ్ ఏంటి అనేది చాలా చెప్తా ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇది మా పరిధిలో లేని అంశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే సుప్రీంకోర్టు మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి వీళ్ళు కోర్టులోకి పోవడము, వీళ్ళు చేసిన చట్టాలు నీరు గారుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీకి 42% వాటా బీసీలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే ఉన్నది. కాకా కలేకర్ కమిషన్, నేషనల్ ఓబీసీ మొదటి కమిషన్ నెహ్రూ విషయంలో కానీ, బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేసేందుకు విపి సింగ్ గారు పార్లమెంటులో ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపక్ష నేత ఉన్న రాజీవ్ గాంధీ గారు రికార్డెడ్గా పార్లమెంటులోనే నిర్ద్వందంగా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిండు. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాకపోతే రాహుల్ గాంధీ దాని నుంచి బయటపడి రియలైజ్ అయ్యి ఇక మరి ఈ సమాజం తగ్గట్టు ఇప్పటికైనా బీసీల కోసం చేస్తాడేమో, ఎందుకంటే కులగణన చేస్తే ఎక్స్రే తీసినట్టని ప్రచారం చేసిండు పార్లమెంట్ ఎన్నికల్లో. తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చిండు. మరి ఇక్కడ కూడా కులగణన తీస్తేనే బీసీల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయించింది, సిద్ధరామయ్యని తీసుకొచ్చింది, పక్కన కర్ణాటక స్టేట్ బీసీ ముఖ్యమంత్రి అని. ఓట్లు వేయించుకునేంత వరకు చక్కగా కాంగ్రెస్ పార్టీ బీసీ సమస్యలనే ఫోకస్ చేసింది. ఓట్లు వేసుకున్న తర్వాత బీసీల ఇష్యూ మర్చిపోయింది. తాను, తన బంధువర్గము, తన కుల వర్గము ఎక్కడెక్కడ అధికార వ్యవస్థలు నియమించుకోవాలి, మంత్రులు ఎవరు నియమించుకోవాలి, కాంట్రాక్టులు ఎవరు కేటాయించుకోవాలి, ఆ ధోరణిలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్ళింది. అంటే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని చెప్పేసి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నాడు, జోడో యాత్ర కానీ అవన్నీ. సో ఈ క్రమంలో రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కాంగ్రెస్ ఇక్కడ నడుస్తలేదా? మరి రాహుల్ గాంధీ చెప్పినట్టు నడిస్తే అధికారంకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన జరుపుతాం, దానికి అనుగుణంగా విద్య, ఉద్యోగ మరియు స్థానిక సంస్థలు, అదేవిధంగా కాంట్రాక్ట్, ప్రభుత్వం కేటాయించే కాంట్రాక్ట్ వర్క్లలో 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కదిలి రాలే అసలు కులగణన చేసేందుకు. మరి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అప్పుడే చేసి ఉండాలి కదా. ఇంతకాలం ఎందుకు ఆగిండు, ఎందుకు ఎలక్షన్లు ఆగినాయి? ఆయనకు చిత్తశుద్ధి లేదు, తప్పనిసరి పరిస్థితి వచ్చింది. బీసీల ఉద్యమానికి తలొగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కులగణనకు వెళ్ళడం జరిగింది. కులగణనకు వెళ్ళినప్పటికీ ఒకసారి కమిషన్ వేసిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేయాలని బీసీ సంఘాలు కోర్టుకోవాల్సినటువంటి, అంటే నీ చిత్తశుద్ధి ఏంది? ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ట్రిపుల్ టెస్ట్కు అనుకూలంగా సర్వే జరగలేదని హైకోర్టులు కొట్టేసినాయి, సుప్రీంకోర్టు పోతే చుక్కెదురవుతుంది. ఈ విషయం మీకు తెలుసు కదా. బీసీల సమస్య అంటే సగం రాష్ట్రం సమస్య. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు హామీ ఇచ్చి నువ్వు బీసీల ఓట్లు వేయించుకొని ధరల తెలంగాణ వద్దు, ప్రజా తెలంగాణ కావాలని కొటేషన్ పెట్టించుకొని మీ అధినాయకుని పిలిపించి తెలుగులో ఆ కొటేషన్ ఒల్లవేయించి ఓట్లు వేయించుకున్న నీకు దాన్ని ఏ విధంగా చేయాలని ఒక సీరియస్నెస్ అయితే ఉండాలి కదా. ఆయన సరే ఏదో ఒకటి ఒత్తిడి చేసిన తర్వాత జరిగినటువంటి కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో బలమైన వాదనలు హైకోర్టులో ఇంకా వినిపించవలసినటువంటి అవసరం ఉంది. బలమైన వాదనలు కోర్టు అడిగింది, నువ్వు ఎందుకు పబ్లిష్ చేయలేదని, నీ దగ్గర సమాధానం లేదు. కోర్టు అడిగింది ట్రిపుల్ టెస్ట్కి అనుకూలంగానే ఉన్నదా అని, నీ దగ్గర సమాధానం లేదు.
అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా వాదనలు వినిపించాలి కదా, వాళ్ళు కూడా బలం చేకూర్చే విధంగా ప్రయత్నించాలి కదా. ఇవేవి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. అంటే ఏదో బీసీలు ఉద్యమించురు, బీసీల ఓట్లు అవసరం ఉన్నాయి, ఏదో చేద్దామా అన్న రీతిలో తప్పిస్తే వాళ్ళకు స్పష్టమైనటువంటి ఇష్టం మాత్రం లేదని. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇవ్వడానికి రెడీ ఉంది, కానీ ఇక్కడ నుండి గవర్నర్ సంతకం పెట్టకపోవడము, బిల్లును ఆమోదించకపోవడము, కావాలనే బీజేపీ ఇబ్బంది పెడతా ఉంది. కోర్టు పోతే కోర్టులు కూడా వీటిని అడ్డుకుంటున్నాయి. అసలు కోర్టుకు ఎందుకు పోతున్నారు, చట్టం గురించి మేము చేస్తామని చెప్తా ఉన్నా కూడా అన్నీ ఏదో ఒకటి అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకుంటున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అయితే హామీ ఇచ్చే ముందే సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలి. ఈ మీడియాని బాగా ప్రమోట్ చేసుకొని పొలిటికల్ అనలిస్టులను, స్ట్రాటజిస్టులను పిలుచుకొని వాళ్ళ కనుసన్నల్లో ఆ 14 రోజుల ఎలక్షన్ ప్రచారాన్ని ముగించుకొని వీళ్ళు అధికారంలోకి వస్తారు డమ్మీ మేనిఫెస్టోలతోటి. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మీకు తెలియదా సుప్రీంకోర్టులో 50% సీలింగ్ ఉందని? ఒకవేళ సెంట్రల్లో మీరు రాకపోతే రాష్ట్రంలో మీకు అధికారంలోకి వస్తే పార్లమెంట్లో బిల్లు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా పెట్టేయగలుగుతారా లేదా అని మీకు ఒక ఆలోచన ఉండదా? లేకుండా ఎట్లా రిజర్వేషన్లు సాధిస్తాం 9th షెడ్యూల్లో పెట్టకుండా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందే ఇచ్చింది హామీని, సరే సెంట్రల్లో కూడా వస్తామని అనుకుని ఉండొచ్చు. సెంట్రల్లో రాకుంటే ఎట్లా సాధించాలనేది వీళ్ళకి ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ ఉండాలి కదా. ఏ రూట్ మ్యాప్ ఆధారంగా నువ్వు హామీ ఇచ్చినావు అంటే వీళ్ళకు ఏదో ఇచ్చినావు అయిపోయింది, ఆయన నాడు చూద్దామన్న రీతి వీళ్ళకు ఉన్నది. సరే ఇప్పటికైతే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఒత్తిడి మేరకు, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు, లేకపోతే తప్పనిసరి పరిస్థితులు నెలకొనో, రాష్ట్రంలో బీసీల ఉద్యమాల ఒత్తిడి తట్టుకోలేకనో వాళ్ళు చేయవలసింది కొంతమేరకు చేసినటువంటి మాట వాస్తవమే. చిన్న చిన్న అంశాలు ఉంటే వాటిని పెద్ద పరిగణలోకి తీసుకోకుండా బీసీల సమస్య ప్రధాన సమస్య, వాళ్ళకు ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ మరి ఇతరత్ర అన్ని రంగాలు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి దానికి సంబంధించి బీజేపీ పార్టీ చొరవ తీసుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నది, 8 మంది ఎంపీలు గెలిచిర్రు. 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు సగం తెలంగాణ వాళ్ళ చేతుల్లో ఉంది కేంద్రం విషయంలో. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడరండి? మోడీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు మాకని రేవంత్ రెడ్డి అంటుండు. మోడీ అపాయింట్మెంట్ ఎందుకు దొరకదో నేను ఇప్పిస్తాపా అని బీజేపీ ఎంపీలు అంటున్నారా? ఎందుకు నోరు మెదుపుతలేరు? బీజేపీ ఎంపీలు 8 మంది గెలిస్తే మీరు గెలిచిన దాంట్లో బీసీల ఓట్లు లేవా? బీసీలకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు వద్దని మీరు అనుకుంటురా? అందుకోసమే నోరు మెదుపుతలేరా? ఒకవేళ కాంగ్రెస్కే క్రెడిట్ పోతుందని మీరు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదని పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇట్లా హైకోర్టు పోయినా గెలవలేకపోయింది, సుప్రీంకోర్టు గెలవలేకపోయింది. ఆయన చేసిన తీర్మానాలు ఏవి కూడా ఆయన ఇంప్లిమెంట్, అంటే కాంగ్రెస్ ఒక్క పార్టీతోటి ఇది కాదనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు ఏది చేసినా మీకు మైలేజ్ వస్తుందా? ఇప్పటికైనా మీరు చేయాలి కదా, చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా. గవర్నర్ దగ్గర ఇన్ని రూల్స్ ఉంది, బిల్లు మీరు అసెంబ్లీలో మద్దతు తెలిపిన బిల్లు గవర్నర్ దగ్గర ఎందుకు ఆగింది అనే విషయంలో మీ చొరవ ఉండాలన్నా వద్దా? రెండవది, కేంద్రంలో మీరు 8 మంది ఎంపీలు పోయి అపాయింట్మెంట్ తీసుకొని మీ పార్టీ పరంగానైనా ప్రధానమంత్రిని ఈ రిజర్వేషన్ల తీవ్రతని, ఇక్కడ జరుగుతున్న ఉద్యమ తీవ్రతని వివరించి 9th షెడ్యూల్లో పెట్టించేందుకు మీరు కనీసం ఏదన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు చేస్తలేరు? మరి తప్పిదమే కదా. మీరు ఎందుకు ఎంపీలు గెలిచింది? పదవిని అనుభవిస్తేందుకు, సోకుక, మీరు సంపాదించుకోవడానిక, ప్రజలకు సేవ చేయడానికి కాదా, ప్రజా సంక్షేమం కోసం కాదా? రాజకీయాలలో బీసీలకు దక్కవలసిన వాట 75-80 ఏళ్ల సంది దక్కకుండా ఉంటే నువ్వు బీసీ కార్డు మీదనే కదా 3వ సారి ప్రధానమంత్రి అయినా, బీసీ కార్డు ఉపయోగించుకున్నావు కదా. ఈయన కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసి బీసీ కార్డు ఉపయోగించుకోనేమో ఈయన అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో. నేషనల్లా, సెంట్రల్లా, కేంద్రంలో మీరు 3 సార్లు బీసీ కార్డుని, బీసీ పదాన్ని వాడుకొని కింద ఎవరన్నా ఉండని కాక మీద మోడీ ఉండాలి, బీసీ ఉండాలని మీరు ఓట్లు వేయించుకున్నప్పుడు మీకు తెలియదా? ఆ సోయి లేదా మీకు? ఇప్పుడు మీకు ఏం ఆటంకం వస్తుంది? ఉభయ సభల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్నది. అనేక బిల్లులు మీరు చేసి పాస్ చేసిర్రు. అదేవిధంగా ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే బిల్లునే పార్లమెంటులో చర్చించి 9th షెడ్యూల్లో పెట్టడానికి రాజ్యాంగబద్ధమైన ఆటంకం మీకేముంది? మీకు 8 మంది ఎంపీలు ఇచ్చినాం కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మేము ట్రిపుల్ తలాక్ బిల్లు చేసినాం, కాశ్మీర్ బిల్లు చేసినాం, 370 ఆర్టికల్, లేకపోతే మహిళా బిల్లు చేసినాం, ఎన్నో చేసినాం, వర్గీకరణ బిల్లు చేసినాం,
బీసీల కోసం కూడా నరేంద్ర మోడీ చేసేటువంటి చట్టం పకడ్బందీగా చేయడం కోసం ఆయన ఏ సందర్భంలో ఏది చేయాలో వాళ్ళకి తెలుసు. తప్పకుండా దీని మీద కూడా వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. మీరు అప్పటి వరకు ఆగండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దానికి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయి అంటే వాళ్ళకు నచ్చింది అయితేనేమో అప్పటికప్పటికి అయిపోతుంది, వాళ్ళకు నచ్చింది అయితేనేమో ఆ పని కోసం అనేక సాకులు వెతుక్కోవడం ప్రారంభిస్తారు. ట్రిపుల్ తలాక్ బిల్లు అడగలేదు, కానీ ఒక సంస్కరణ మహిళలకు మేలు చేసేది నువ్వు తెచ్చినావు, ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. రైతు నల్ల చట్టాలను వద్దన్నా కూడా నువ్వు తీసుకొచ్చినావు, నీకు మెజారిటీ ఉంది, తీసుకొచ్చినావు. అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చినావు, సైన్యాన్ని నీరుగారుస్తందుకు, నీకు మెజారిటీ ఉంది, ఎవడు అడగలే, నువ్వు తెచ్చినావు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చినావు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ ప్రధానివి, సమర్థవంతమైనటువంటి బీజేపీ ప్రధానివి, విశ్వగురుగా పేరుగాంచిన నువ్వు, బీసీ కార్డుతోటి గెలిచిన నువ్వు, బీసీ ప్రజలు ఏండ్ల తరబడి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన కావాలని, అదేవిధంగా ఉద్యోగులలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని, కేంద్రంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో వాటా కావాలని వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే మీకు కనిపించలేదా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఏమన్నా పోరాటాలు జరిగినాయా? కనీసం దానికి ఏదన్నా కమిషన్ ఉందా? ఇవాళ అంటుర్రు ఈ రిపోర్టు తప్పని, లేకపోతే ట్రిపుల్ టెస్ట్కి అనుకూలంగా లేదని, అందుకోసం కోర్టులు కొట్టేస్తున్నాయని నీకు హామీ ఇచ్చినప్పుడు తెలియదా అని ఎంపీ అరవింద్ అంటాడు, ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్ ఎంపీ. మరి నేను అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి ఎవరు పోట్లాట చేసి ఎక్కడ కమిషన్ వేసినావు నువ్వు? ఏ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినావు? అసలు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రస్తావన రాజ్యాంగంలో లేనే లేదు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ అన్నది. మరి నువ్వు అమెండ్మెంట్ చేసినావు రాజ్యాంగాన్ని, అమెండ్మెంట్ చేసి అప్పటికప్పుడు 48 గంటల పార్లమెంటులో నువ్వు బిల్లు ప్రవేశపెట్టిన బీసీ ప్రధాని మోడీకి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి, లోకల్ బాడీస్లో ఇవ్వాలి, ఉద్యోగాలలో ఇవ్వాలన్న ఈ డిమాండ్లు ఎందుకు కనిపిస్తలేవు? నువ్వు బీసీ కాదా ఎంపీ ధర్మపురి అరవింద్? ఈటల రాజేందర్ బీసీ కదా? మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవద్దు, పండుగలు వస్తున్నాయి, నష్టపోతున్నా అని చెప్పే బదులు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి బీసీలు గెలిపించారు, బరాబర్ మేము రిజర్వేషన్లు సాధిస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి కాదు, ఇది మేము కేంద్రంలో తెచ్చి చూపిస్తాం అన్న మాట మీకు ఎందుకు వస్తలేదు? అంటే ఇక్కడ ఇంతకుముందు వెనుకబడిన తరగతులు ఆధారంగా అని చెప్పేసి మీరు మాట్లాడిన క్రమంలో మొన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ ఒక ప్రైవేటు ఛానల్లో ఇంటర్వ్యూలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు అన్నట్టుగా మాట్లాడిండు. రెండవది ఓసీలు ఎవరైతే ఉన్నారో ఆ ఓసీలలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇంకెన్నేళ్ళు ఈ రిజర్వేషన్లు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిండు. దానికి మీ సమాధానం ఏంటి? కులం ఉన్నంత కాలం రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో మాత్రమే కులం ఉంది, ప్రపంచంలో ఏ దేశంలో కులం లేదు. ఓకే, కులాన్ని అందరూ అంగీకరిస్తున్నాయి ఇప్పుడు. అయితే ఈ భారతదేశంలో ఉన్న ఒక కులము ఇంకొక కులం కంటే పెద్దదన్నయి ఉంటుంది, చిన్నదన్నయి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక కులం ఇంకొక కులానికి సమానం లేదు. అంటే కుల అసమానతలు ఉన్నాయి, దీంతో పాటే ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఈ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు తొలగిపోవాలంటే ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలి, వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వాటా దక్కాలి, వాళ్ళ సమస్యలకు వాళ్ళే ప్రతినిధులై చర్చించుకోవాలి, అధికార యంత్రాంగంలో వాళ్ళ కులాలకు వాటా దక్కాలి జనాభా దామాషా ప్రకారం. అప్పుడే దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించే అధికార వ్యవస్థ వాళ్ళ కులాల నుంచి ఉండాలి. బడ్జెట్లో కూడా ఆ కులాలకు వాటా దక్కాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళకు సామాజిక హోదా, గర్వం వస్తుంది, ఆత్మ నిబ్బరంతో వాళ్ళు జీవించగలుగుతారు. ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ రిజర్వేషన్లు ఎందుకు అంటున్నావు? పేదరికంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి, ఆకలి చావుల్లో భారతదేశం ప్రపంచ సూచికలో ఎన్నో స్థానంలో ఉందండి. అసలు ఈ దేశ సంపద 80% పైగా కేవలం 15% వర్గాలైన ఓసీల చేతుల కబంధ హస్తాల్లో చిక్కిపోయినదని సర్వేలు చెప్తలేవా? మీ దగ్గరనే సంపద ఎందుకు పోగవుతుందండి? మరి ఈ అసమానతలన్నీ తొలగిపోవాలంటే కింది స్థాయికి రాజ్యాధికారంలో వాటా దక్కాలి, అట్టడుగు స్థాయి కులానికి ఇవాళ అన్ని రంగాల్లో వాటా దక్కాలి. ఇవాళ అన్ని రంగాలు కూడా ఓసీల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయినాయి. ఎక్కడ కూడా ప్రతిభ ఉన్న అవకాశాలు మిగతా వర్గాలకు దక్కడం లేదు. ఇలా సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దన్న పెట్టినప్పుడు కూడా ఏం చెప్పింది? సీలింగ్ పెట్టినప్పుడు
మెరిట్ని మనం స్వీకరించాలి. ఈ దేశంలో మెరిట్ ఆధారంగా వచ్చేటోళ్ళకు 50% అన్నది. ఇలా భారతదేశంలో ఉద్యోగస్తుల్లో అత్యధిక సంఖ్యలో ఎవరున్నారండి? రిజర్వేషన్లో ఉన్న 50% ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు, ఓసీలు ఉన్నారు. ఇవాళ ఐఏఎస్లో 70% పైగా ఓసీలు ఉన్నారు. ఇవాళ హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు 80% వరకు ఇవాళ ఓసీలు ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలాంటి చేసే గవర్నర్లలో కూడా 60% మించి రాష్ట్రాల గవర్నర్లు ఓసీలు ఉన్నారు. ఇవాళ ఇండస్ట్రియలిస్టులు టాప్ 100లో ఉన్న భారతదేశంలో 100 లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు ఉన్నారు. ఇలా అత్యధిక కాంట్రాక్టులు చేసే వాళ్ళు ఓసీలు ఉన్నారు. అంత మీ చేతుల్లో పెట్టుకొని రిజర్వేషన్లు దేనికి ఉపయోగపడ్డాయండి? ఎవరి జీవితాలను మార్పు తెచ్చినాయండి? ఇంకా కావాలి. రిజర్వేషన్లు తీసేయడం కాదు, జనాభా దామాషా పద్ధతి ప్రకారము వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు రిజర్వేషన్లు కావాలి. క్రీడా రంగం, సినిమా రంగం, రాజకీయ రంగం, పారిశ్రామిక రంగం, కాంట్రాక్ట్ రంగం, అది ఏ రంగమైనా సరే జనాభా దామాషా పద్ధతి ప్రకారమే రిక్రూట్మెంట్ జరగాలి. ఇవాళ బడ్జెట్లో బీసీలకు 9,000 కోట్లు, ఎస్సీలకు 33,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్లు. మిగతా బడ్జెట్ ఎక్కడ పోతుంది? ఎవరు ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటే ఏ జీతాలు ఎవరికి పోతున్నాయి? కాంట్రాక్టర్లు ఎవరు ఎక్కువ ఉంటే బడ్జెట్ ఎక్కడ పోతుంది? అంటే ముఖ్యమంత్రి మీరే, మంత్రివర్గం మీరే, జీవోలు తీసేది మీరే, బడ్జెట్ కేటాయించేది మీరే, కాంట్రాక్టర్లు మీరే, డబ్బు మీదే. ఇంకా రిజర్వేషన్లు వద్దంటే ఏ విధంగా అవుతుంది? అంటే మీరు ఇంకా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పట్ల వివక్షతతో ఉన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతున్నప్పటికీ మీ మనసులో వివక్షత ఉన్నదనడానికి ఇది నిదర్శనము. అంటే ఆయన మాట్లాడుతూ చెప్పిందంటే దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 134 పైగా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అందులో మెజారిటీ దాదాపు 130లో 100 కులాలు ఆల్రెడీ రాజ్యాధికారం అంటే ఏదో ఒక పదవులలో ఉన్నాయి, వాళ్ళందరూ డెవలప్డ్ అంటున్నారు. అది మీరు యాక్సెప్ట్ అవుతారా? 4-5 కులాలు తప్పిస్తే మిగతా కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ మెట్లెక్కలే. భారతదేశంలో 3,500 దాకా ఇంచుమించు కులాలు ఉంటాయి బీసీ కులాలు. నాకు తెలిసి ఒక 50-60 కులాలు తప్పిస్తే మిగతా కులాలు పార్లమెంటు మెట్టెక్కలే. అంటే వాళ్ళు ఎన్నో అట్టడుగు వర్గంలో ఉన్నారు. వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగ ఫలాలు తెలియదు, ఒకనికి ఇల్లు లేదు, ఒకనికి బట్టలు లేవు, ఒకనికి చదువు లేదు, ఒకనికి ఆరోగ్యం లేదు. ఇంకా ఏడ వాళ్ళు పాలనలోకి వచ్చారు? వాళ్ళు ఇతి బాధలలోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు కదా. ఇప్పుడు ఏ వర్గాలు 134 కులాలలో ఏ కులాలు అసెంబ్లీలోకి అడుగెట్టినాయి? ఎవరు అడుగెట్టుతురు? ఒక 100 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కోగల శక్తి ఉన్న ఒక బీసీ ఎమ్మెల్యే కాగలుగుతుంది. ఎమ్మెల్యే అయ్యే శక్తి ఉన్న ఒక బీసీ జెడ్పీటీసీ కాగలుగుతుండు. జెడ్పీటీసీ కాగలే శక్తి ఉన్న ఒక వ్యక్తి ఎంపీటీసీ కాగలుగుతుంది. అంటే వాని శక్తి కంటే తక్కువ పదవిని పొందగలుగుతుండు. కారణం ఏంది? మీతో పోటీ పడవలసి వస్తుంది. మీకు అధికారం ఉంది, ఆర్థికం ఉంది, అన్ని విధంగా బలంగా ఉన్నటువంటి మీతోటి ఢీ కొట్టాలంటే బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలు మాత్రమే చేయగలుగుతున్నాయి. జనరల్ కోటాలో ఢీ కొట్టి మీతో పాటు అసెంబ్లీకి రాగలుగుతున్నాయి. అట్టడుగు వర్గంలో ఉన్న కింది స్థాయి కులము మీతో ఢీ కొట్టలేకపోయి ఆడ ఆగిపోతుంది. దానికి కూడా ప్రధాన కారణం మీరే. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 19 మంది బీసీలు, 60 మందికి పైగా ఉండాలి. మా కోటా ఫుల్ఫిల్ అయిందా? కాలేదు కదా. మరి ఎట్లా అడుగుతుండు వెంకటరమణారెడ్డి చెప్పు? మా కోటా ఫుల్ఫిల్ అయిపోయినాక మీ వాటా కానీ ఇతరుల వాటా కానీ బీసీలు గుంజుకుంటున్నారు అన్నప్పుడు నువ్వు రిజర్వేషన్లు వద్దని చెప్పు, తీసేయని చెప్పు. ఈ భారతదేశంలో ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ అధికారం అంటే చట్టసభల్లో ప్రతినిధులుగా కానీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇంతో అంతో దక్కుతుంది. అంతకుమించి ఒక్క సీటు కూడా జనరల్ సీటు వాళ్ళు గెలవలేకపోతున్నారు. ఒక్క ఉద్యోగాన్ని అధికంగా పొందలేకపోయారు. బీసీల విషయానికి వస్తే అసలు ఉన్న జనాభా కంటే సగం సీట్లు కూడా ఏ విషయంలో పొందలేకపోతున్నారు. అది విద్యలో కానీ ఉద్యోగంలో కానీ మరి చట్టసభల్లో కానీ. మరి ఈ బీసీలకు దక్కవలసిన సీట్లన్నీ ఎవరు పోతున్నాయంటే ఓసీలే కబ్జా పెట్టి కూర్చురు. ఇంకా నువ్వేం మాట్లాడతావు? మరి దానికి సమాధానం చెప్పు. నువ్వు 60 సీట్లలో మీరు ఏ జనాభా ప్రాతిపదికన ఉన్నారు? సామాజిక న్యాయం అవుతుందా? బీసీలకు దక్కవలసిన 60 సీట్లు 19 మంది ఉంటే మీకు దక్కవలసినటువంటి 7% జనాభాకు మీకు 8-9 సీట్లు కూడా ఉండొద్దు. ఇవాళ 60 సీట్లకు ఉన్నవే. ఇది సామాజిక న్యాయమా? ఎట్లయితే చెప్పాలి వెంకటరమణారెడ్డి? మా వాట మాకు ఎట్లా దక్కుతుందో నువ్వు చెప్పు. మరి ఇప్పుడు మీరైనా కూడా ఇన్ని సంఘాలు ఇన్ని పార్టీలు పెట్టుకొని వాళ్ళ మీద ఏడవడం కన్నా మీరందరూ కలిసి ఉద్యమం ఎందుకు చేయలేకపోతున్నారు? కలిసి ఇప్పుడు ఈ వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా బయట మాట్లాడేటువంటి మాటలు ఏంది అని అంటే క్లియర్గా అది బండి సంజయ్ కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ ఇంకెవ్వరు మాట్లాడినా
అసలు మీలో మీకు ఐక్యత లేదు అంటారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మాలో మాకు ఐక్యత లేకుంటే మీరు ఒక భారీ బహిరంగ సభ పెడితే 1,00,000 మంది వస్తే అందులో ఎవరు ఉంటారండి? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉంటారు. నువ్వు నువ్వు బహిరంగ సభకు ఊర్లో 4 వ్యాన్లు పెడితే అందులో బీసీ ఎక్కుతాడు, ఎస్సీ ఎక్కుతాడు, ఎస్టీ ఎక్కుతాడు, మైనార్టీ ఎక్కుతాడు. కలిసి ఉండేది ఎక్కువస్తురా? నీ పార్టీల సభ్యులుగా ఉన్నంత కోలం నీకు బహిరంగ సభకు వచ్చినంత కాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి ఉన్నట్టు. బీసీలో ఎస్సీలో ఎస్టీలో రాజ్యాధికారం కోసం ఒక పార్టీ పెట్టి ఒక పోరాటం చేయబోతే బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి లేరంటారు. కలిసి లేకపోవడం ఏంది? కలిసి లేదే ఇంత పెద్ద ఉద్యమాలు జరిగినాయా? కలిసి లేదే నువ్వు చేయనన్న కులగణన చేస్తేందుకు వచ్చినవా? బీసీలు కలిసి లేదే ఇలా భారతీయ జనతా పార్టీ కోట్ల సభ్యత్వానికి పోయిందా? మరి నీ పార్టీలో ఉన్న బీసీలు అందరు కలిసి ఉన్నట్ట, విడిపోయి ఉన్నట్ట? ఇప్పుడు కోట్ల సభ్యత్వాలను కలిగినటువంటి బీజేపీలో సగం సభ్యత్వాలు బీసీలు అయి ఉంటాయి కదా, సగానికి ఎక్కువ బీసీలు అయి ఉంటాయిగా. వాళ్ళందరూ కలిసి ఉన్నట్ట, విడిపోయినట్ట? నీ పార్టీలో ఉన్న బీసీలు కలిసి ఉన్నట్టయితే బయట ఉన్న బీసీలు కలిసి ఉన్నట్టే. అంటే బీసీలు రాజ్యాధికారం అనగా నీళ్ళు కలిసి లేరు అన్న ఒక నెగిటివ్ యొక్క వార్తని ఫస్ట్ బయటకు పంపించేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. బీసీలు కలిసి ఉన్నారు, కాకపోతే బీసీలని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే బీసీల చేత స్థాపింపబడ్డటువంటి రాజకీయ పార్టీలు లేనందున మాకు రాజ్యాధికారం వస్తలేదు. ఆ ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఉద్యమాలు జరుగుతలేవా అన్నారు. ఏది 42% రిజర్వేషన్ కోసం ఎక్కడ ఉద్యమం జరుగుతుంది? 42% రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తేనే కులగణనకు వచ్చిండు ఆయన. ఉద్యమించినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కదలలే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రేపు 18 తారీఖు తెలుస్తుంది. బంధుతోటి బీసీలు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా, వాళ్ళ తాబేదారులు చెప్పినట్టు ఉద్యమం నీరు గారుతుందా, బలంగా లేస్తుందా, అసలు మీరెక్కడ ఉంటారు, మీరు మీ పైన ప్రతిఘటనలు ఎట్లా స్టార్ట్ అవుతాయో రేపు చూడబోతారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం లేస్తప్పుడు కూడా చాలా మంది చవాకులు పేలిరు ఆ కాలంలో. మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మిగతా నాయకులందరూ వాళ్ళపైన తిరుగుబాటు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఉన్న తెలంగాణలో నాయకులు కూడా ఉద్యమంలోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. త్వరలో అనివార్యం కాబోతుంది. మీ మెడలు వంచి మిమ్ములను కూడా బీసీ ఉద్యమంలోకి దింపే పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాబోతున్నాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎవరు మెడలు వంచుతారు? కేవలం బీజేపీ వాళ్ళైనా? బీజేపీ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు కానీ రాజకీయ పార్టీలు కానీ అసెంబ్లీలో మద్దతు తెలిపినాయా లేదా? తెలిపినప్పుడు మీరు మరి బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టి సాధించేంత వరకు మీ బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు నువ్వు ఓట్లేసి గెలిచినవా లేదా? ఒక సామాన్యుడు తన సమస్య కోసం నిరంతరం పోరాటం చేయలేడనేగా నిన్ను ప్రజాప్రతినిధి ఎన్నుకున్నావు. అసలు నువ్వు పోరాటం చేయాలి, నువ్వు కలుపుకోవాలి మిగతా ఎంపీలందరినీ, నువ్వు కలుపుకోవాలి అఖిలపక్ష రాజకీయ నాయకులను, మీరు తీసుకురావాలి అసలు బిల్లుని. మేము కాదు, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం మా సమస్యను పరిష్కరించాలని. మేము రోడెక్కే పరిస్థితి మీరు ఎందుకు తీసుకొస్తారు? మరి మీరు ఎందుకు గెలిచినట్టు? మీరు ఏమిటి గెలిచి ఎంపీలు అయ్యారు? మీరు తీయవలసిన బాధ్యత మీకు లేదా? కలవలసిన బాధ్యత మీకు లేదా? అయితే మేము ఉద్యోగం చేసి తప్పనిసరి పరిస్థితి వస్తేనే మీరు చేస్తారా? అది లక్షణమా? అది రాజ్య ధర్మమా? అది రాజనీత అని ఈరోజు మనం అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు బంధుకు పిలుపునిచ్చినటువంటి వాటిలలోనే ఆర్ కృష్ణయ్య ఒక పార్టీకి మద్దతుదారుడు, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక పార్టీకి మద్దతుదారుడు, ఇంకొక నాయకుడు ఇంకో పార్టీ, ఈ పార్టీలే మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మళ్ళీ ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలు ఇచ్చేటువంటి లైన్ దాటి నిజంగా ఉద్యమించగలవా? ఇప్పుడు కాంశీరామ్ చెంచాయుగం అని ఒక పుస్తకాన్ని రాసిండు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు దాని యొక్క ప్రతిబింబాలకు అవి కనిపిస్తూనే ఉంటాయి. ఇవి ఏ ఉద్యమంలో అయినా ఉన్నాయి. నక్సలైట్ కోవట్ ఉద్యమం అయినా అనుకో, ఇదైనా అనుకో, మనం స్వతంత్ర పోరాటం చేస్తుంటే స్వతంత్ర వీరంగా ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్న వ్యక్తి అయినా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా మిలాఖత్ అయిన సంగతి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వీటి కోసం ఉద్యమాలు ఆగాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది సీమాంధ్ర అధికారం ఉంది రాష్ట్రంలో, నాయకులది కేంద్రంలో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అయినటువంటి సందర్భంలో కూడా ఏం ఉద్యమం ఆగలే. ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార పోరాటం మాత్రమే కాదు, ఇది ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. ఎవడున్నా లేకున్నా ఏ చెంచా ఉన్నా కూడా ఈ ఉద్యమం రగులుతుంది, ఇది ఆగదు. వాళ్ళు అనుకుంటున్నారు మా తాబేదారులే ఉన్నారు, ఇంట్లో ఏమయ్యేది ఉంది ఏం పోయేది ఉంది మేము చూసుకుంటామని అనుకుంటున్నారు. కాంగ్రెస్కి మైలేజ్ పోకుండా నువ్వు చూడాలని బీజేపీ అయినా,
బీజేపీ మైలేజ్ పోకుండా నువ్వు చూడు పో అని కాంగ్రెస్ అయినా చెప్పి పంపిస్తే పంపించి ఉండొచ్చు కాక, కానీ ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళేం కాదు, అన్ని గమనిస్తున్నారు. ఈ ఉద్యమానికి అన్ని శక్తులు అవసరమే. ఇప్పుడు నిర్మితమవుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఎవరు తోక జాడించినా కూడా వాళ్ళకు తగిన శాస్తి చెప్పే రీతిగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. బీసీల ఆత్మగౌరవం అని మీరు అంటున్నారు. బీసీల ఆత్మగౌరవం నిలబడేది కేవలం ఈ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు సాధించుకుంటేనే సరిపోతుంది. మరి బీసీలకు రాజ్యాధికారంతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నాట్ ఓన్లీ బీసీస్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుందని. మనం కూడా రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. రాజ్యాధికారం దక్కాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమని చరిత్ర చెప్తున్నదనే మనం బ్లూ ఇండియా పార్టీ పెట్టినాం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక బీసీ పార్టీ ముందుకు కొనసాగి ఉంటే, బీసీల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీ ముందుకు కొనసాగి ఉంటే ఇప్పటికే రాజ్యాధికారం అనేది మనకు వచ్చేది. అది లేదు కాబట్టి మనం రాజ్యాధికారానికి దూరం అయిపోతున్నాం. ఇప్పుడు అది సాధించాలి అంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమని మనం రాజకీయ పార్టీని పెట్టి ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. 42% రిజర్వేషన్లతోటి సమస్యలన్నీ పరిష్కారం కావు. కానీ గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచి వాగ్దానం చేసిన కారణంగా కనీసం దాన్నన్నా మీరు నెరవేర్చి చూపించండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరి ఇతరులకు కూడా మనం ప్రాతినిధ్యాన్ని కల్పిస్తాం. అప్పుడు అధికారంలో వాటా దక్కుతుంది. అదేవిధంగా అన్ని రంగాల్లో అదే జనాభా దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తాం. అప్పుడు నువ్వు ఆర్థికంగా ఎదుగుతావు. అది ఏ రంగమైనా, ఉద్యోగ రంగమైనా, ఏ రంగమైనా నీ కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉండంటే నువ్వు ఆర్థికంగా ఎదుగుతావు. ఆర్థికంగా ఎదగలిగినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నీకు సామాజిక చైతన్యం పెరిగి సామాజిక అసమానతలు దొరుకుతాయి. అదే అంతిమం. అప్పటి వరకు మాత్రం వీళ్ళు వాగ్దానం చేశారు కదా, ఓట్లు వేసుకొని గెలిచారు కదా. ఇప్పుడైతే ఎన్నికలు లేవు కదా ఇంకా 3-4 ఏళ్ళ వరకు. మరి మాట ఇచ్చినందుకు నువ్వు కనీసం ఆ 42% చేయండి, మీరు మొత్తానికి చేయలేరు, జనాభా ప్రాతిపదికన ఎట్లాగో చేస్తలేవు, అదన్న చేయమని చెప్పి మన పోరాటం తప్పిస్తే దాంతో 42% స్థానిక ఎన్నికలతోటే మన జీవితాలు మారుతాయి అనేది అసంబద్ధమైనటువంటి విషయం. రెండవది, రాజకీయ పార్టీ ధోరణి ఎప్పుడైనా రాజ్యాధికారం సాధించాలని ఉంటుంది. సంఘాల ధోరణి ఎప్పుడైనా సమస్యల మీద, డిమాండ్ల మీద, హక్కుల మీద పోరాటం చేస్తుంది. వాళ్ళు చేసే పోరాటం ఆ రిజర్వేషన్ల సాధన. మా పోరాటం రాజ్యాధికార పోరాటం. రాజ్యాధికారం వచ్చినాక మా వర్గాలకు ఏ విధమైన వాటా కల్పించాలో ఆ విధమైన వాటా కల్పిస్తాం. అదే అంతిమ మార్గం. అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఒకటి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఈ ఇద్దరు కూడా బీజేపీ ఏమో కేంద్రంలో బిల్లు చేయడానికి ఉద్యమం చేయట్లేదు, కాంగ్రెస్ ఏమో ఇక్కడ బిల్లు చేసి అది చట్టం రూపం దాల్చడం కోసం ప్రయత్నం చేయకపోయినప్పటికీ వాళ్ళిద్దరూ మేము బీసీల కోసం మేము ఉన్నాము, బీసీల బిల్లు మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మధ్యలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేసిందా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు బీసీలకు కంపల్సరీ బిల్లు చేయాల్సిందే, దీన్ని చట్టం చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బీసీల మీద నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉందా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కేసీఆర్ తన కుటుంబము మరల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఎలా, అధికారాన్ని దక్కించుకోవడం ఎలా, ఇప్పుడున్న వాళ్ళ మీద వచ్చిన అభియోగాలు, అవినీతి కేసుల నుంచి బయటపడడం ఎలా అన్న ఒక ఎజెండాతో వాళ్ళు ప్రధానంగా పనిచేస్తారు. వాళ్ళ అధికారం ఉన్ననాడు కూడా బీసీల గురించి ఏం ఆలోచన చేయలే. సామాజిక న్యాయాన్ని కానీ, సామాజిక తెలంగాణ నిర్మాణం కానీ చేయలే. జయశంకర్ సార్ ఫస్ట్ అయితే తెలంగాణ తెచ్చుకుందాం, తర్వాత మిగతా ఉద్యమాలు నిర్మించుకుందాం, ఇంకా మిగిలే ఉంది అన్న విధానంతో మనకు చెప్పడం జరిగింది. సమాజానికి అంతా తెలుసు. అందుకోసమే అడ్వాన్స్గా తెలంగాణ రాష్ట్రం రాగానే కేసీఆర్ మనం ఏడ సామాజిక తెలంగాణ అంటాము, ఏడ బహుజన తెలంగాణ అంటాము అని బంగారు తెలంగాణ అని ఒక కొటేషన్ రిలీజ్ చేసిండు. అసలు మనం నేర్పిన ఉద్యమాలకు సాధించుకున్న తెలంగాణకి బంగారు తెలంగాణ అనే కొటేషన్ షూటబులే కాదు. అయినా పెట్టిండు. ఎందుకంటే సామాజిక ఉద్యమాలు బలపడొద్దు, ఈ ప్రజలు చైతన్యం కావద్దు, వీళ్ళు ఇట్లనే ఉండాలి, నేను ఇట్లనే పాలించాలి దొరలాగా అన్న తత్వాన్ని ఆయన వెంటనే, ఎంత ఉద్యమ నాయకుడైనా దొరతనాన్ని ప్రదర్శించిన ఆయన పార్టీ అధికారంలోకి రాగానే. బీసీలకు వాటా ఎక్కడ ఇవ్వలే. ఆనాడు బీసీలు ఎంతోమంది త్యాగం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ, కొత్తపల్లి జయశంకర్ కానీ, ఆల నరేంద్ర కానీ, విజయశాంతి గారు కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే శ్రీకాంతాచార్య అమరుడైన కాడ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది ఇలా ప్రాణాలను త్యాగం చేస్తూనే, జీవితాలను త్యాగం చేస్తూనే వచ్చింది. ఎక్కడ కూడా ఆయన పాలనలో
అమరవీరుల ఆశయాలు సాధించాలన్న తత్వం కానీ, ఇక్కడ సామాజిక న్యాయాన్ని మిగతా వర్గాలకు అందించాలన్న ఆలోచన కేసీఆర్ ఏనాడు చేయలే. చేసి ఉంటే ఆయన తప్పనిసరిగా తన మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే విషయంలో కానీ, బడ్జెట్ని అలాట్ చేసే విషయంలో కానీ బీసీలకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇచ్చేటోడు. ఆయన కూడా ఏమి ఇయ్యలే. గొల్లు బల్లు పెన్షన్లు స్కీములతోటి కాలాన్ని వెళ్ళిబుచ్చుతూ ముందుకు వచ్చిండు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయలే. ఆనాడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపిండు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిండు, రాష్ట్రపతిని ఎన్నుకుంటే మద్దతు తెలిపిండు, త్రిపుల్ తలాకు మద్దతు తెలిపిండు. వాళ్ళు ఎన్ని బిల్లులు పెడితే అన్ని బిల్లులకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తెలపలేదా? తెలిపింది. మద్దతు తెలిపిన ఈయన మరి రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోయాడు? తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా సాధించింది? ఆ విధమైన కృషి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? రాష్ట్రాన్ని నేనే తెచ్చినా అని నువ్వు కేంద్రాన్ని ఎదిరించి ఈ బిల్లు తేలేకపోయినావా అంటే నీలో చిత్తశుద్ధి లేదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు. బడ్జెట్ కేటాయింపులు చూడండి, మీరు వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను చూడండి, వాళ్ళు మంత్రులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూడండి. ఇప్పుడు కూడా ఆ పార్టీ కుల సర్వే జరుగుతప్పుడు ఎక్కడ కూడా బహిరంగంగా అందరూ పాల్గొనాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంటే ఇవ్వలే. ప్రజల్ని కులగణంలో పాల్గొనేటటువంటి పుషింగ్ చేయలే. వాళ్ళే పాల్గొనలే. చిట్ట చివరికి దాన్ని చిత్తు కాగితం లెక్క తీసి పడేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కూడా బంద్కు మద్దతు ఎందుకు తెలుపుతుంది అంటే దీనివల్ల రిజర్వేషన్లు రావు. వాళ్ళకు తెలుసు ఇది పార్లమెంట్ కాదు, అసెంబ్లీ కాదు, దీనివల్ల రిజర్వేషన్లు రావు. బంద్కు మద్దతు ఇచ్చిన పేరు వస్తుంది, బీసీలకు ఎట్లాగో వాటా దక్కేది లేదు అని చెప్పి మేకవన్న పులి మాదిరిగా కుట్రపూర్త విధానాలతోటి కడుపు నిండా విషయాన్ని నింపుకొని బయటికి కపట ప్రేమను ఈ రాజకీయ పార్టీలు బీసీల పైన ప్రకటిస్తున్నాయి. అంటే ఇక్కడ కేసీఆర్ బీసీలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు తెర మీదకి రాకపోయినా కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసిన విషయాన్ని పక్కన పెడితే కల్వకుంట్ల కవిత, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమె బీసీలకు సామాజిక న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పేసి ఆమె ఈ మధ్యలో పార్టీ పెట్టడానికి ప్రయత్నం కూడా చేసింది. ఆ పార్టీ పెడుతున్న క్రమంలో తిన్మార్ మల్లన్నకు ఈమెకు గొడవలు జరిగినాయి, తిన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. ఇవన్నీ మనం చూసినాం. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఏ న్యాయం చేయనటువంటి విషయంలో కేసీఆర్ ఫోటో లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో ఈరోజు కల్వకుంట్ల కవిత బయలుదేరుతుంది. ఈమెకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉందనుకోవచ్చా? ఏమర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు చరిత్రలో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి స్వాతంత్రం వచ్చిన మొట్టమొదట్లో బీసీలకు చేయవలసిన సందర్భం వస్తే చేయలే. తర్వాత రాహుల్ గాంధీ నేను చేస్తా అంటుండు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేయవలసింది చేయలే, మాట్లాడవలసిన కవిత మాట్లాడలే, ప్రశ్నించే గొంతుకల అవుతాం అన్నోళ్ళు ఎవరు ప్రశ్నించలే. ఎవరు కూడా నా శక్తిని సామర్థ్యాలను వినియోగిస్తా, ఢిల్లీ కోటలు బద్దలు కొడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అన్న ఆయన ఎవరు కూడా బీసీ సమస్యల మీద మాట్లాడలే. అయితే బీసీలకు ఒక సమస్య వచ్చి ఒక ఉద్యమం నిర్మిస్తున్నప్పుడు ఉద్యమానికి మద్దతుగా రాజకీయంగా ఉన్నప్పుడు అనేక మంది వాళ్ళు ఓసీలా బీసీలా మద్దతు తెలుపొచ్చు. అందులో భాగంగా ఆమె తెలుపుతుంది. ఆమె కారణంగా బీసీల బతుకులు మారాయి. ఆమెకు బీసీల పట్ల శుద్ధశుద్ధి లేదు. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పార్టీకి ఆమెకు వైరుధ్యం స్టార్ట్ అయినప్పటి నుంచి బీసీ వాదం ఎత్తుకుంది అనుకుందాం. అంతకుముందుకు బీసీల పట్ల ఆమె విధానం ఏంది? ఆమె ఏం హక్కులు సాధించింది? ఏడ బీసీల కోసం పోరాటం చేసింది? ఏ బీసీలను ముందుకు తీసుకురావడానికి కృషి చేసింది? ఏ బీసీలను మంత్రి పదవి ఇవ్వాలని కొట్లాడింది? ఏ బీసీలకు బడ్జెట్ పెంచాలని వాళ్ళ నాయనతోటి కొట్లాడింది? దాఖలాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎన్టీ రామారావుకు ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బలమైన సామాజిక వర్గాలు కాంగ్రెస్ వెంబడి ఉన్నాయి, రెడ్లు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, ఏం చేయాలని కమ్మలంతా ఆలోచన చేసుకొని ఎన్టీఆర్ను ముందుకు తీసుకొచ్చారు. మరి రెడ్లు ఒకవైపు అయిపోయినాక తక్కువ జనాభా కలిగినటువంటి ఓసీలలో కమ్మలు ఇంకొక వైపు అయిపోతే తక్కువ జనాభా కలిగినటువంటి ఓసీలలోనే 2 గుంపులు అవుతుంది. అప్పుడు కమ్మలకు ఓ రోడ్లు అవసరం వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలు ఎట్లాగో కాంగ్రెస్ ఎమ్మటి ఉన్నారు, మిగిలింది బీసీలే. కాబట్టి ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం బీసీలకు వెన్నుముక అని బీసీ వాదాన్ని వాడుకొని ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిండు. కాకపోతే కొన్ని సంస్కరణలు చేపట్టి కొంత పేద ప్రజలకు మేలు చేసే అంశాలు చేసినందున ఆయన కొంతకాలం ముందుకు కొనసాగిండు. కానీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పార్టీ అధ్యక్షుని బీసీ చేసిండా? పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావే, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావే. తర్వాత ఎన్నడన్నా తెలుగుదేశం పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేసిందా? చేయలే.
ఇప్పుడు చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకేసారి 2 జోడు పదవులను కూడా వాళ్ళు తీసుకుంటారు. పార్టీని కానీ, అధికారాన్ని కానీ, నిర్ణయాత్మకమైనటువంటి అధికారం కలిగినటువంటి, ప్రాధాన్యత కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి పోస్టులను బీసీలకు వాళ్ళు ఇచ్చిర్రా? ఎన్నడన్నా బీసీల సంఖ్యను అసెంబ్లీలో వాళ్ళు పెంచిర్రా? పెంచలే. అంటే ఈ ప్రేమ ఎలాంటిది అంటే, కవితకు ఇప్పుడు ఒక బలం అవసరం, ఆమెకు ఒక సైన్యం కావాలి. అది కుటుంబ వైరుధ్యమా, పార్టీ వైరుధ్యమా, అధికార దాహమా, ఆమెకు ఒక బలం కావాలి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంది? బీసీలు కావాలి. బీసీలకు మెజారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆయన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినట్టు ఈమె బీసీలకు న్యాయం చేస్తా అంటుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ద్వారా కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ, మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో ఓసీ వర్గాలతో కానీ ఎప్పుడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యము. కేసీఆర్ లాంటి పెద్ద ఉద్యమకారంగా పేరొందిన వ్యక్తే నేను ఫక్తు రాజకీయ పార్టీ నడుపుతా అన్నాడు తెలంగాణ ఉద్యమం రాగానే. అంటే ఓడ దాటిన దాకా అందరు అవసరం అన్నాడు. ఏంది? ఏరు దాటిన దాకా అందరు అవసరం అన్నాడు. ఏరు దాటంగానే ఇది ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. కేసీఆర్ తండ్రి పుత్రికే కవిత. కాబట్టి ఇదంతా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అనేక చెప్తారు కానీ బీసీలకు న్యాయం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కవిత ఈ ఏ పార్టీలను నమ్మవలసినటువంటి అవసరం లేదు. మనమే స్వతంత్ర రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాలి. మన ఓటు మనం వేసుకోవాలి. మనం రాజ్యం తెచ్చుకోవాలి. మనకు ఆ ఓటు బలం ఉంది, ఆ సంఖ్యాబలం ఉంది, ఆ ఆర్థిక బలం ఉంది, ఆ ఆత్మగౌరవం ఉంది, ఓటు ఉంది. ఈ ఓటు ఎట్లా వేసుకోవాలో మనకు తెలుసు. మనకంటూ ఒక బ్లూ ఇండియా రాజకీయ పార్టీ ఉంది. రండి, గ్రామాల నుంచి చైతన్యమై కదిలి రండి. ఓటు విలువ ఏందో తెలియజేయండి. మనం ఓటు వేసుకుందాం. అప్పుడు కవిత పార్టీ పెట్టుకొని మాకు సంబంధం లేదు, కేటీఆర్ ఇంకో పార్టీ పెట్టుకున్నా సంబంధం లేదు, రేవంత్ రెడ్డి రేపు బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. మా ప్రజలు చైతన్యం కాగలిగినప్పుడు అందుకోసమే ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం చేసే నిమిత్తమే మేము ముందుకెళ్తున్నాం. ఈ కల్లబుల్లి మాటలు నమ్మొద్దు. ఈ కవిత ఎమ్మటి కానీ, రేవంత్ రెడ్డి ఎమ్మటి కానీ, కేటీఆర్ ఎమ్మటి కానీ మనం పోవద్దు అనేది బీసీ ప్రజలకు పిలుపునిస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, రాజారాం యాదవ్ లాంటి వ్యక్తులు ఈరోజు బీసీ జేఏసీ అని ఏర్పాటు చేసి దానికి ఆయన ఆర్ కృష్ణయ్యని చైర్మన్గా పెట్టి వీళ్ళు వైస్ చైర్మన్గా ఉండి వాళ్ళు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. ఇటు జస్టిస్ ఈశ్వరయ్య గారు, అలాగే విశారదన్ గారు, అలాగే ఐఏ చిరంజీవి గారు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ మీటింగ్ పెట్టి మేము ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆర్ కృష్ణయ్య ఇచ్చినటువంటి బంధుకు పిలుపును సపోర్ట్ చేస్తూనే వీళ్ళు ఇంకో సంఘంతో వీళ్ళు పనిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ అని చెప్పేసి విశారదన్ గారి ఆధ్వర్యంలో ఇంకోటి జరుగుతూ ఉంది. అది పోతే తీన్మార్ మల్లన్న గారేమో బీసీలకు రాజ్యాధికారం తీసుకురావడమే అంతిమ లక్ష్యం అని చెప్పేసి బీసీ రాజ్యాధికార పార్టీ, అంటే బీసీ లేకపోయినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతోని ఆయన రాజకీయ పార్టీని అనౌన్స్ చేసిండు. ఈ క్రమంలో 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏం చేసినా మనం చూసినాం. ఇప్పుడు గత 2 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముందే. ఈ పరిస్థితుల్లో ఎందుకు ఒక బీసీ అయినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి నాయకుడిని గెలిపించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయట్లేదు? లంగో దొంగో అని చెప్పేసి మనం మాట్లాడతాం చాలా సందర్భాల్లో. ఈ క్రమంలో కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని, అటు విలమల్ని, ఇటు రెడ్లను నమ్మి వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టడం కన్నా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఒక బీసీ నాయకుడు అయినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే తప్పేంది? ఎందుకు అనే విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, గతంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా స్థిరంగా లేవు. ఒక 2-3 ఉద్యమాల పేర్లు చెప్పిండు. 7200 అన్నాడు, రైట్ టు రీకాల్ అన్నాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందుకే పార్టీ నిర్మాణం జరగబోతుంది అన్నాడు. కేసీఆర్ వద్దు, కేసీఆర్ని దించాల్సింది, ఆయన దొర అన్నాడు. రేవంత్ రెడ్డి అన్న మంచోడు, అన్న కోటేయాలన్నాడు. నువ్వు ఎట్లా బీసీలని నమ్మిస్తూ ఆ సంవత్సరానికి ఎట్లా బీసీ అవుతావు? అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి ఓటేయని నువ్వెట్లా చెప్పినావు? అప్పుడేం బీసీవి, ఇప్పుడు ఎట్లా బీసీలకు రాజ్యం తెచ్చే మనిషి అయినా? ప్రజలకు అనుమానాలు ఉంటాయి. వాస్తవం కూడా. నువ్వు అసలు సిసలైనటువంటి బీసీ అయితే బీసీ రాజ్యాధికారాన్ని కోసమే నువ్వు కొట్లాడాలి. కాంగ్రెస్ గెలిపించింది ఎవరు? నేనే గెలిపించిన అన్నావు మీడియా ముందు. అన్నడా లేడా తీర్మానం మల్లన్న? నేనే గెలిపించిన అన్న తీర్మానం మల్లన్న నువ్వు ఆనాడు ఓసీలకు ఓటేయమని ఎట్లా ప్రచారం చేసినావు అని నేను అడుగుతున్నాను. అంటే నీలో స్థిరత్వం లేదు. నీ బండి ఎటు పోయి ఏడవుతుందో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నది. మాకు అసలు సిసలైనటువంటి
పూలే అంబేద్కర్ వాదంతో కూడినటువంటి, గులాంగిరి లేనటువంటి, చెంచాగిరి లేనటువంటి స్వతంత్ర రాజ్య నిర్మాణం కావాలి. దానికోసం గత చరిత్ర తీసుకున్నా, ఈ చరిత్ర తీసుకున్నా, మా చరిత్రను తవ్వి చూడండి. మేము ఎప్పుడైనా మేము దుబ్బాక ఉప ఎన్నికల్లో నిలబడ్డప్పుడు దొరల పాలన అంతం, బహుజనుల పంతం అని మేము కొటేషన్ పెట్టుకొని పోయినాం. దొరల అంతం కాదు, దొరల పాలన అంతం, బహుజనుల పంతం. ఎప్పుడైతే వాళ్ళని పాలనని అంతం చేస్తామో అప్పుడే మన వర్గాలకు పాలన వస్తుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏం చేసినాం? పొట్టగొట్టే వాళ్ళ మీదనే మా ఉద్యమం, కానీ పొట్టకూటికి వచ్చిన వాళ్ళ మీద కాదని చెప్పినాం. ఇప్పుడు కూడా మా పొట్టగొడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఓసీలైనా, ఓసీ రాజకీయ పార్టీలైనా, వాళ్లకు అనుబంధంగా పనిచేసే మన వర్గాల ప్రజలైనా, ప్రాంతేతరులు అయితే ప్రాంతం వెళ్ళిన దాకా తరలిగొట్టమన్నారు మన మహనీయులు, ప్రాంతం వాళ్ళైతే ప్రాంతంలోనే పాతి పెట్టమన్నారు. మీరు కనుక జిమ్మిక్కులు చేసి రేపు పొద్దుగాల బీసీల పేరుతోటి వచ్చి రేపు మళ్ళీ ఓసీలతోటి ములాఖతై కుమ్ముక్కాయి బీసీలకు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి వస్తే ఖబర్దారని హెచ్చరిస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% కోసం ఎవరు చేయనట్టుగా, మొత్తానికి దేశంలో ఎవరు కూడా కులగణన చేయకుండా బీసీల కోసం ప్రత్యేకంగా మేము చట్టాలు చేస్తామని చేయకుండా ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ ముందేసుకుంది. రేవంత్ రెడ్డి గారు దానికోసం ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఒక బిల్లును పాస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది చట్టరూపం దాల్చలేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించిన విషయంలో అది గవర్నర్ సంతకం పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గవర్నర్ సంతకం పెట్టిందంటే మనకి ఎప్పుడో చేసుకుంటూ సర్పంచ్ ఎలక్షన్స్ అవి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. హైకోర్టు ఆ బిల్లును కొట్టేసింది. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈరోజు అది కొట్టేసింది, మనం చూసాం. ఈ క్రమంలో రేపు బంధుకు పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గత 2 ఏళ్లుగా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక పాలన మొత్తం స్తంభించింది. అటు మాజీ సర్పంచులు ఏమో బిల్లులాగా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉన్నారు, అది సెకండరీ. అయితే ఈ సర్పంచులకు సంబంధించిన విషయంలో ఏదైతే ఉందో ఈ పాలన కోసం ఒకవేళ ఇప్పుడు బిల్లు ఆమోదించకపోతే 42% సీట్లు ఇచ్చి మేము ముందుకు పోతాం చట్టం చేయకపోయినా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ వాళ్ళు ఎలక్షన్లకు పోతే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ ఉద్యమం ఎంత దూరం వరకు పోతుంది అని చెప్పేసి మేము అనుకోవాలి. ఇప్పుడు ఆ రోజు ఎవరైతే పాలాభిషేకాలు చేసిరో, సన్మానాలు సత్కారాలు చేసిరో వాళ్ళందరికి ఇప్పుడు ఆవశ్యకత ఏర్పడ్డది. రిజర్వేషన్ తెచ్చినాం, అప్పుడే జీవో తెచ్చినాం, అంతా అయిపోయింది అనుకున్నటువంటి మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శల్య పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్లు ఆగిపోయినాయి. రిజర్వేషన్లు కావాలంటే ఏకైక మార్గం 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చాలంటే పార్లమెంట్ ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొందాలి. కనీసం గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లుల్ని ఆమోదించలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. మరి పార్లమెంటులో బిల్లు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరస్పరమైనటువంటి అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. బీజేపీ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ కల్పించడం, ఎస్పెషల్లీ పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించడం అసలే ఇష్టం లేదు. గతంలోనే ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది, కులగణన చేయొచ్చు కానీ రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు వద్దన్నది. అంటే బీసీలు పాలకులు కావద్దా, బీసీలు బానిసలుగానే ఉండాలనా అన్న క్వశ్చన్ ఆడ రైజ్ అవుతుంది. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత దిగ్బంధం చేసినా, ఎంత ఒత్తిడి పెంచినా అది 9th షెడ్యూల్లో చేర్పించి ఆమోదింపజేస్తే మాత్రమే రిజర్వేషన్లు వస్తాయి. అప్పటిదాకా రావు. మరి అప్పటిదాకా ఎట్లా అంటే, అప్పటిదాకా మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఓట్లు వేసుకొని గెలిచినటువంటి బీజేపీ పునరాలోచన చేయాల్సిందే. పునరాలోచన చేసే వరకు ఉద్యమం నడవాల్సిందే. ఈసారి రాకపోతే ఇంకెప్పుడు రావు. ఈసారి మోసం జరిగితే మరల మోసం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఏదో ఓని అనుకుంటే ఈసారి అదే ముందుకు వచ్చింది, వచ్చేసారి కూడా అదే ముందుకు వచ్చింది. కోర్టులకు వెళ్తే బీసీలకు న్యాయం జరగట్లేదు. ఎప్పుడైనా 50% సీలింగ్ ఉండగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, కోర్టుకు పోతే కొట్టేసింది. పైగా అది ఆర్థిక ప్రాతిపదికన వచ్చే రిజర్వేషన్లు. ఈ ట్రిపుల్ టెస్ట్ లేదు, వాళ్ళకు ఏది లేదు, మరి కోర్టు కొట్టేసింది. మళ్ళా ఇదే 10% రిజర్వేషన్లు ఇచ్చిరు కదా సీలింగ్ ఉండగా, మరి మాకు కూడా ఇవ్వాలి కదా అని మనం పోతే ఇవాళ డిస్మిస్ చేసిరు. మరి కోర్టులు కూడా న్యాయాన్ని బీసీలకు అందించలేని పరిస్థితి ఉన్నప్పుడు పిల్లిని కూడా గదిలో పెట్టి బంధించి కొడితే పులిలాగా తిరుగుబాటు చేస్తుంది అన్నట్టు ఇవాళ బీసీలంతా జూలు విదిల్చి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఫస్ట్ మన ఆత్మగౌరవం అధికారంలో వాటాకై ఒక సింహం లెక్క గర్జిస్తున్నారు గ్రామాలల్లా. ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కేసీఆర్ ఓ దశలో దీక్షనే ఏదో కింద మీద చేయబోతే
ఉద్యమకారులంతా రోడ్డెక్కినట్టు ఈరోజు ఏ నాయకుడు ఎటు మళ్ళినా బీసీ ఉద్యమం నడుస్తుంది. రిజర్వేషన్లు సాధించేంత వరకు ముందు కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పునరాలోచన చేయాలి. బిల్లు తక్షణమే పార్లమెంటులో పెట్టాలి. రేపు జరగబోయేటువంటి బీసీ బంద్ ఏదైతే ఉందో దాని ప్రభావం ఎంత వరకు ఉండదు? తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో చదువుకున్న పిల్లగాడు ఉన్నాడు. ఇలా ప్రతి గ్రామంలో మీడియా ఉన్నది. ఇలా సోషల్ మీడియా ద్వారా మంచిగా చైతన్యమవుతున్నారు. ప్రజలకు ఎక్కడ వాటా దక్కలేదో అర్థమవుతున్నది. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కట్ ఆఫ్ బీసీల కట్ ఆఫ్ కంటే తక్కువ ఉంది. వెంకటరమణారెడ్డి ఏం పెట్టుకున్నావా కళ్ళల్లో? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయి, అర్హులైన వారికే వచ్చినాయి అని ఒకసారి నువ్వు లిస్టుది. ఇలా ఓసీల కట్ ఆఫ్ బీసీల కట్ ఆఫ్ కంటే తక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఈ సామాజిక న్యాయం అవుతుందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చినా నువ్వు ఒక్క మాటన్న బీసీల తరపున మాట్లాడినవా? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేల్లో 60 పైగా ఓసీలు ఉన్నాడు. అధికార పార్టీ మంత్రులు కానీ ఓసీలు, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా మాట్లాడారు. రోడ్ ఎక్కరు, బయటికి రారు. కోర్టు దగ్గరికి బీసీ మంత్రులు ఇవ్వాలి, ఓసీ మంత్రులు రావద్దా అంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అండి? ఏం నడుస్తుంది రాష్ట్రంలో? కుల రాజకీయాలు నడుస్తున్నాయా? ఈ సందర్భంగా బ్లూ ఇండియా పార్టీ ద్వారా ప్రతి ఒక్క ఓసీ ప్రజాప్రతినిధికి హెచ్చరిక జారీ చేస్తున్నా. నేను రేపు 18 తారీఖు జరగబోయే బీసీ బంద్లో గనక బీసీల ఓట్లతోటి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఎంపీ రోడ్డెక్కి ఉద్యమించాలి. మీ స్టాండ్ని కరెక్ట్గా చెప్పాలి. రేపు పొద్దున మేము రిజర్వేషన్లను ఇక్కడ చేయవలసిన ప్రాతిపదికన చేసినాం. ఇక సెంట్రల్లో మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆయన ద్వారా పార్లమెంట్లో మరి ప్రైవేట్ బిల్లు పెట్టే అవకాశం ఉందా, ఏముందో మీరు చర్చించి ఒకవైపు, ఇంకొక వైపు బీజేపీ పైన మీరు ఒత్తిడి తేవాలి. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు తప్పనిసరిగా మేము ఊర్లలో ఉండే పరిస్థితి లేదు, మనం రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో చేర్చకపోతాయని మీరు అక్కడికి పోవాలి. ఇదే విధానాన్ని ప్రత్యక్షంగా బంద్లో పాల్గొని మీరు చూపించాలి. మీరు ఇళ్లలో కూర్చుంటందుక బీసీ ఓట్లు వేయించుకొని గెలిచింది? మీరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయింది మీరు మీ పదవులు అనుభవిస్తుందిక? ఎందుకు రారు ఉద్యమంలోకి? ఎందుకు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎందుకు రావు? 48 గంటలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొందినప్పుడు బీసీ బిల్లుకి ఏం అడ్డం వస్తుంది? ఆర్థికంగా వెనుకబడి లేరా బీసీలు? సామాజికంగా వెనుకబడి లేరా బీసీలు? తిండికి లేని బీసీలు లేరా? అయ్యాలా విద్యకు కష్టపడుతున్నటువంటి బీసీలు లేరా? మీరు ఎందుకు ముందుకు వస్తలేరు? కంపల్సరీ రావాల్సిందే. మేము ఊరుకునే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంతా ఐక్యంగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల మెడలు వంచడానికి మరో ఉద్యమం తప్పకుండా తెలంగాణ రాబోతుంది. ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్లు కనుక అమలు చేయకపోతే తెలంగాణలో బీసీల సత్తా ఏందో మేము చూపిస్తామని చెప్పేసి అయితే ఆ బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ గారు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మేము కూడా కోరుతా ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు వంట వార్పు చేసి ఆనాడు ఉద్యమాలు ఏ విధంగా అయితే చేసిరో ఈరోజు కూడా బీసీలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీ వృత్తులను కూడా రోడ్ల మీద చేసి ఆనాడు పద్మశాలీలు మగ్గం వేసిరు రోడ్ల మీద, అలాగే కుండలు చేసిరు, వడ్లు వడ్రంగి పని చేసిరు. ఇట్లా అన్ని కులాల వాళ్ళు గౌడ్స్ మోకలు కట్టుకుని రోడ్ల మీద వచ్చి నిరసన చేసిరు. ఇలా యువకులు అయితే రోడ్ల మీద కూర్చొని కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు కూడా ఆడి నిరసన కార్యక్రమం ఏ విధంగా అయితే చేసిరో తెలంగాణలో ఇప్పుడు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు రావడం కోసం ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు మీదకి వస్తేనే, ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఉద్యమం చేస్తేనే రేపు రిజర్వేషన్లు వస్తాయి. రిజర్వేషన్లు మన కోసం కాకపోయినా రేపటి తరం కోసమైనా సాధించి పెడదాము. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన తర్వాత ఉద్యోగాల్లో, ఉపాధిలో, అలాగే విద్యలో, తర్వాత పార్లమెంట్లో, అసెంబ్లీలకు సంబంధించిన ప్రతి దాంట్లో మనం సాధించడం కోసం ఉద్యమం చేసేటువంటి దిశగా అందరూ కదులుతారు. ఇప్పుడు జరిగేటువంటి ఉద్యమంలో మీరందరూ కూడా రేపటి రోజున ఆనాడు మండల కమిషన్ గురించి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాం, ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉద్యమంలో కూడా మీ అందరి పేర్లు ఉండేలాగా మీరు ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.